హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ లాగా సింపుల్గా చేసుకునే ఆనియన్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి హాలిడేస్ కదా, ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా రౌండ్గా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లవరు, 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల మైదా పిండి, ఒక హాఫ్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఉండలు ఏం లేకుండా చక్కగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్గా బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో కార్న్ఫ్లెక్స్ తీసుకొని వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, కార్న్ఫ్లెక్స్ పొడి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లెక్స్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ రింగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత రింగ్స్కి బాగా బ్యాటరు కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రింగ్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న కార్న్ఫ్లెక్స్ పౌడర్లోకి యాడ్ చేసుకొని కార్న్ఫ్లెక్స్ పొడిని కూడా కోట్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన రింగ్స్ని కూడా బ్యాటర్లోకి డిప్ చేసుకొని కార్న్ఫ్లెక్స్ పౌడర్తో కోట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్ రింగ్స్ అన్నింటినీ బ్యాటర్లో డిప్ చేసుకొని కార్న్ఫ్లెక్స్తో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కోట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అప్పటికప్పుడే ఇంట్లో ఏం లేకపోయినా సరే ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే టొమాటో సాస్ పెట్టుకునైనా తీసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ రింగ్స్ ఇలా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఆనియన్ రింగ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.